హాయ్ అందరికీ. నా ఛానల్ సెకండ్ వ్లాగ్ అన్నట్టు. అంటే ఫుల్ వీడియో. నేను కొన్ని 60 సెకండ్స్ అట్లా వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేశా. కాకపోతే నా ఛానల్ కోసం కొంచెం ట్రై చేస్తున్నా. ఎట్లెట్లా వీడియోస్ తీయాలని చెప్పేసి. కానీ కొంతమంది చూస్తున్నారు గానీ, కొంతమంది సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదన్నమాట. సో, కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూనే వీడియోనైతే తీసా. కాకపోతే ఫుల్ లెంత్ అయిపోయింది. 20 మినిట్స్ అయింది. నా వీడియో ఒక నిమిషం చూసేటోళ్ళే లేరు. 20 మినిట్స్ ఎవరు చూస్తారని చెప్పేసి కొంచెం స్పీడ్ అయితే పెంచి వీడియోనైతే ఎడిట్ అయితే చేశా. ఇది కొరుట్లలో ఎగ్జిబిషన్‌కయితే మేమెళ్ళినాం అన్నట్టు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే ఎళ్ళినాం. ఫోన్‌లోనైతే ఇంకా ఛార్జింగ్ ఉంది. ఛార్జింగ్ లేకపోతే అసలు వీడియోస్ అయితే తీయలేకపోదుంటే నేను. మెట్పల్లి కాడున్న ఎగ్జిబిషన్ కన్నా ఇక్కడ బావుందన్నట్టు ఎగ్జిబిషన్ అసలు. టికెట్ రేట్ అయితే నేను చూడలేను. స్టార్టింగ్ ఎంట్రీ అయితే ఇట్లుందన్నమాట. బాగా అంటే బాగా అనిపిచ్చింది. మా పాప ఫుల్ ఎంజాయ్ జేసింది. కొంచెం ముందుకెళ్ళంగానైతే అది ఇగ బబుల్స్ ఉంటాయి గదా! వైటియి. అందులో చిన్న పిల్లలు మొత్తం ఆడుకుంటుల్లన్నట్టు. సో, మీరు వీడియో జూడండి. వీడియో ఎక్కడ గూడా స్కిప్ జేయకండి. సో, వాళ్ళ నాన్నను మా పాపనైతే వాళ్ళ వీడియోస్ కోసమయితే తనలాడుతున్నారు మొత్తం. తర్వాత నేను గూడా మోస్తా అనుకో అది వేరే విషయం. నేనే వీడియోస్ తీసినప్పుడు నేనుండకపోతే ఎట్లా అని జెప్పేసి వాళ్ళని వీడియో తీసుకుంటూ మళ్ళీ నేను వీడియోలోకొస్తూ అలానైతే వీడియోనైతే తీసేసా. వీడియో వీడియోలోకొచ్చైతే సారీ సో, నేనిందాక ఎగ్జిబిషన్ వాయిస్ గురించైతే రికార్డ్ చేయంగా మాట్లాడుకున్నట్టయితే మళ్ళేమన్నా ఏమైందంటే మిస్టేక్ మాట్లాడినా అని జెప్పేసి అనిపిచ్చింది. నాది నాకనిపిచ్చి వాయిస్ ఆఫ్ జేసి మరీ విన్నా. అదేందో నాకర్థం గాదు. నేను వాయిస్ ఓవర్ ఒకటేసారి ఇచ్చినంక మళ్ళీ ఇనాలనిపియదసలు నాకు. అదెందుకో ఏమో అర్థం గాదిగ అది నాకు. చూడండి పిల్లలైతే ఎంత బాగా ఆడుకున్నారంటే అంత బాగా ఆడుకున్నారు. నేను వీడియో రికార్డ్ జేస్తున్నా గానీ నాకు కూడా ఆడుకోబుద్దయింది. అంత బావుంది. కానీ వాళ్ళైతే సెటప్ అయితే బాగా అంటే బాగా వేశారు. అంతకన్నా ముందు ఒక 4 ఇయర్స్, 6 ఇయర్స్ బ్యాక్ అయితే ఇయర్ కన్నైతే సెటప్ అయితే ఏస్తారు గదా! మరీ ఇంత బాగా ఎన్నడెయ్యలేదు. ఇదే ఫస్ట్ టైమ్ వాళ్ళు. లాస్ట్ ఇయర్ ఎళ్ళలే. అంతకన్నా ముందు ఇయర్ గూడా నేనెళ్ళలేను. సో, అప్పుడెట్లేసిల్లో గూడా దెలవదు గానీ, ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా ఏశారు. మా పాపనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ జేసింది. మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు గూడా ఇదే ప్లేస్‌కొచ్చి ఆడుకుంది. కాకపోతే ఇలా వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళా మేము రివర్స్ అయిపోయి ఎళ్ళడం అయితే జరిగింది. బాగా అంటే బాగా ఎంజాయ్ జేసింది. చూస్తున్నారు గదా! పిల్లలైతే ఎట్లా దుంకుతున్నారో. ఆల్‌మోస్ట్ అక్కడనే 1 అవర్ దాకా స్పెండ్ జేసేస్తారు పిల్లలు. సో, ఎంట్రీ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ ముందుకైతే ఎళ్ళిపోయినాం మేము. ఎగ్జిబిషన్ ఎళ్ళినట్టే గానీ మా పాప జస్ట్ అవి ఇట్లని జూసి ఎంజాయ్ జేస్తదంతే. మేము ఎందులో గూడా అసలు మెట్పల్లి కాడ 2 టైమ్స్ ఎళ్ళినాం అక్కడ. అక్కడ కూడా మేం జేయలే. జస్ట్ చూసేసొచ్చినాం. అంటే ట్రైన్ టైప్ అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ ఎక్కుదామని జెప్పేసి అనుకున్నాం గానీ, ఇగ ఈయన తీసుకపోవుడే ఎక్కువ. అక్కడ ఏదడిగినా గానీ వద్దు, వద్దు అనడానికే సరిపోతది. ఇగ నాకు కూడా అడిగి గూడా అనవసరం అని జెప్పేసి అనిపిస్తది. అంటే అన్నీ 10 అడిగినామనుకో 2 జేస్తాడు. 8 జెయ్యడు. సో, అట్లా. ఇగ ఫోటోస్ కొన్ని దిగేసినాం. ఫోటోస్ దిగి కొంచెం ఆమెకి ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉంది గాబట్టి కొద్దిగా ఆడుకుంది. ఎంజాయ్ జేసింది. అట్లా. మేము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే ఆయన ఆఫీస్ నుంచి రాంగానే ఎళ్ళిపోయినాం గాబట్టి అంతగనం రెడీ గాలే. ఎందుకంటే హాఫ్ అన్ అవరే ఎళ్ళొద్దాం అని జెప్పేసి అయితే అన్నాడు. సో, అందులో ఫుల్ జంప్ చేస్తుండే మా పాప. కానీ ఈ ఇప్పుడైతే ఎక్కిపియలేదు. ఏం చెప్పాలో గూడా అర్థమైతలేదు వీడియోలో. అంటే నేను వీడియోలోనే మాట్లాడినా. ఇట్లా మళ్ళీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టమైతదని చెప్పి. సో, అట్లా. ఫుడ్ సెక్షన్ అయితుంది గానీ, అక్కడ ఫుడ్ తినేకన్నా ఊకున్నది బెటర్ అనిపిస్తది. ఎందుకంటే ఆయిల్ బాగుండది. ఫుడ్ కలర్స్ అన్నీ కింద పెట్టేసిల్లన్నమాట. అక్కడ ట్రైన్ టైప్ ఉంది గదా! అక్కడ మేము మెట్పల్లి కాడ ఎక్కినాం. ఇక్కడ అసలు ఏది గూడా మెక్కలే తెలుసా! కాకపోతే రింగ్స్ ఉంటాయి గదా! అవైతే ఏసినాం. ముందు ముందు వీడియోస్‌లో వస్తాయి చూడండి. సో, వీటితోనైతే ఘోరంగా ఆడుకున్నారు వీళ్ళు. ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడనే టైమ్ వేస్ట్ చేసిల్లు వీళ్ళందరూ. మళ్ళీ అక్కడ పక్కన ఆ చిన్న కార్స్ ఉన్నాయి గదా! తిరగడంతోని మా పాప ముందుకెళ్దామని జెప్పేసి ఏడ్చుతోని ముందుకు తీసుకొచ్చినాం. అయితే ఇక్కడ ఏమైందంటే, సో, అక్కడనే ఒక చిన్న పాప ఉందన్నట్టు. మా పాప కన్నా కొద్దిగా చిన్న నడుస్తుంది ఇప్పుడిప్పుడు. ఆ పాప మా పాప దగ్గరికి వస్తా అని జెప్పేసి ఏడ్చుడు. ఫుల్ అంటే ఫుల్ ఏడ్చుడు ఇగ వీళ్ళిద్దరిని ఆపలే. ఈమెనేమో కాసేపు ఉంటుంది వచ్చేస్తుంది. ఆమెనేమో అసలు విడిచపెడతలేదు. మా పాప దగ్గరికొస్తుంది. ఇగ వాళ్ళమ్మ పాపం ఆమెను ఎంత ఎతకపోయినా గానీ మళ్ళీ నా బిడ్డ దగ్గరికే రావడం. ఇగ కొంచెం ముందుకొస్తే ఈ సామానంతుంది. చిన్న చిన్న సామానయితే భలే ఉంది. ఆ సామాను చూడంగానే నాకనిపిచ్చింది యూట్యూబ్ ఛానల్‌లో మినీ కుకింగ్ ఛానల్ అయితే ఉంటది గదా! సో, ఆ మాదిరిగా అనిపిచ్చింది నాకైతే. అదెంత 150 చెప్పిండు. 150 చెప్తే ఇగ తీసుకోలే. ఆ చెక్క కోల ఎందుకంటే, ఆ కోల మా పాప అప్పలు చేస్తా, అప్ప చేస్తా, అప్ప చేస్తా అని ఏడుస్తదని జెప్పేసి
చిన్నది లెంకి చిన్నదైతే కొన్నాం. ఇగ కొన్నాక హ్యాపీ అయిపోయింది. ఈసారి ఎగ్జిబిషన్‌లోనైతే అదొక్కటే కొన్నాం. అసలు ఏం గూడా అంటే ఏం గూడా కొనలే. అసలు మేము జస్ట్ చూడనీకే పోయినాం. అసలేం కొనాలా, ఆడాలా అని జెప్పేసి అయితే ఏం లేకుండే. జస్ట్ ఇగ అట్లనే కొంచెం ముందుకెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయని జెప్పేసి అయితే జూపినాం. అది నేను చెప్పినా గదా! రింగ్స్ ఏసినామని చెప్పి. సో, 3 రింగులు వేస్ట్ అయిపోయినాయి. ఫోర్త్ రింగ్ అయితే 200 దగ్గర పడ్డది గానీ ఫుల్ పడలేదు. కొంచెం అయితే ఫుల్ పడిపోతుండే. 200 అసలు మిస్ అయిపోయింది తెలుసా! ఘోరంగా అంటే ఘోరంగా షాక్ అయిపోయినా నేను. కానీ ఏదో డబ్బులు పడాలా అని జెప్పేసి అన్నట్టు ఆడలే గానీ జస్ట్ టైమ్ పాస్‌కి అట్లా అన్న 50 రూపీస్‌కి 10 రింగ్స్ అయితే నేను 6 ఏసిన. ఇగ ఆయనకైతే 4 అయితే ఇచ్చేసిన. ఆయనకు కూడా మొక్కడు పడలేదు. సో, అదన్నమాట. ఇట్లా ఎంత మాట్లాడినా ఏం చెప్పాలో గూడా అర్థం అవ్వట్లేదు. సో, మీరు గూడా ఎగ్జిబిషన్‌కెళ్తే ఎలా ఎక్స్‌పీరియన్స్ చేసిల్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో, కామెంట్ చేసినా చేయకపోయినా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందు ముందు కొంచెం ఇంప్రూవ్ అవ్వనీకైతే ట్రై చేస్తా. ఇది నా కొత్త ఛానెల్ అన్నమాట. ఇప్పటినుంచి నేను యూట్యూబ్ ఛానెల్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏందనేది అయితే చెప్తా. కొంచెం టైమ్ వేస్ట్ మాత్రం అనుకోకండి. సో, అండ్ ఇది నా సెకండ్ ఛానెల్. నాకు ఫస్ట్ ఛానెల్ ఉంది. అందులో 4,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను వీడియోస్ అయితే ఎప్పుడైతే పెడతానో 4,030 నంబర్స్ 36 అట్లా అవుతారు. మళ్ళీ ఏమైతదేమో గానీ మళ్ళీ డౌన్ అయితాయన్నట్టు సబ్స్క్రైబర్స్. ఎందుకో అర్థం గాదు. సో, అది నా మ్యారేజ్ అయినప్పుడు స్టార్ట్ చేసిన ఛానెల్. మ్యారేజ్ అయిన 20 డేస్, 30 డేస్‌లోనే నాకు 4,000 సబ్స్క్రైబర్స్ వచ్చిల్లంటే అటు పెరగడం లేరు, ఇటు డౌన్ అవ్వడం లేదు. కానీ ఇట్లా వీడియోస్ పెట్టినప్పుడు 6 సబ్స్క్రైబర్స్ ఇట్లా పెరగడం, తగ్గడం ఇదే నాకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అనిపిచ్చి ఇట్లా ఏమైందంటే అందులో ఎన్ని వీడియోస్ పెట్టినా గానీ ఇగ మన చుట్టాలు వాళ్ళందరూ ఉంటారు గదా! ఎనిమీస్. అలా వీడియోస్ పెడితే అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడడం వల్ల ఇగ నాకు చిరాకచ్చిందన్నట్టు. ఇంకొకరి కోసం మనం ఇదైతామా అంటే ఆఫ్‌కోర్స్ ఒక్కొక్క టైంలో మన మెంటాలిటీ మనం ఎంత స్ట్రాంగున్నా గానీ వాళ్ళ మాటల్లో మనం ఇదైపోతాం గదా! సో, అట్లా అయితే అయిపోయిందన్నమాట. అందుకనే నేను ఈ ఛానెల్ స్టార్ట్ జేసిన. ఈ ఛానెల్‌లో గూడా 2 టైమ్స్ 10 వీడియోస్ డిలీట్ జేసిన. ఆ 10 వీడియోస్ ఒక్కొక్క వీడియో 5,000, 6,000 అట్లా రీచ్ అయిందన్నమాట. మంచిగా రీచ్ అయింది. సబ్స్క్రైబర్స్ వచ్చిల్లు. ఆహ్, బాగా అనిపించింది. కానీ ఈసారి థర్డ్ టైమ్ ఇది నేను వీడియోస్ కంటిన్యూ‌గా పెట్టి డిలీట్ చేయకుండా ఉంచడానికి మెయిన్ రీజన్ ఏందంటే, ఈ ఛానెల్‌లో ఇగ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అయితే ఆ ఛానెల్ మరి ఏమైంది కంటిన్యూ చేయొచ్చు కదంటే, అల్ల అప్పుడో ఇప్పుడో మా పాప వీడియోస్ అయితే పెడతా. అట్లా ఇలా మాట్లాడుకుంటూ పెడితే వాళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు కదా! ఇగ పిచ్చోళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో, అట్లా ఇంత ఫీజిబుల్‌గా నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నా అంటే మా బావనైతే బయటకి తీసుకపోయిండు. అందుకని జెప్పేసి మళ్ళీ టైం దొరకదు ఇలాంటి టైం అని జెప్పేసి వీడియో ఎడిటింగ్ జేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎడిటింగ్ అంటే ఏం లేదు. పార్ట్ వీడియోస్‌ని అన్ని కలిపి పెడుతున్నా. ఇందులో ఎడిటింగ్ అంటే మళ్ళీ ఎడిటింగ్ ఎక్కడుందని అనుకుంటారు మీరు. అది గూడా నేను ఎంత టైం తీసుకొని చేస్తున్నా అన్నది ఇగ నాకే తెలుసు. ఇప్పుడిప్పుడో కొందరు వీడియోస్ జూసి ఆళ్ళ వీడియోస్‌కి లైక్ జేయకుండా ఎళ్ళిపోతుంది జూసినావా? అప్పుడు అనిపిస్తది మనకి మనం పెట్టిన వీడియోస్‌కి లైక్స్, సబ్‌స్క్రైబర్స్ రాక, కామెంట్స్ రాక మనం ఎంత ఫీల్ అయిపోతామో. అంత హార్డ్ వర్క్ జేస్తాం. అది కనీసం ఒక లైక్, సబ్‌స్క్రైబ్ గూడా రాలేదని జెప్పేసి. సో, నేను ముందు ముందు మా పాప వీడియోస్ పెట్టనీకే ట్రై జేస్తా. లేదు అంటే కొన్ని కొన్ని విషయాలు మీతోని షేర్ జేసుకుంటా. ఇది ఇప్పుడు గాదు. నాకు ఒక 6, 7 ఇయర్స్ అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ జేసి, డిలీట్ జేయడం. ఒక్కసారైతే మరీ ఘోరం అయిపోయింది. 80,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ డిలీట్ అయిపోయింది. అది ఇప్పటికి ట్రై జేస్తా. స్టిల్ రానే రాదసలు. దాని గురించి కూడా నేను ముందు ముందు వీడియోస్‌లో అయితే జెప్పుతా. మేము స్టార్టింగ్ అయితే ఎళ్ళినాం ఎగ్జిబిషన్‌లోకి. ఒక 10 మెంబర్స్ అట్లా ఎళ్ళినాక మేమెళ్ళినాం. అందరికన్నా ఫస్ట్ మేమే వచ్చినాం ఎగ్జిబిషన్ నుంచి. ఎవ్వరు రాలేరిగ. ఇగ రిటర్న్ అయితే ఇంటికైతే ఎళ్ళిపోయినాం. ఫైనల్లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎళ్ళినాం గాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. లేకపోతే ఇగ తెలుసు గదా! ఎట్లుంటదో. మాక్సిమం చిన్న పెద్ద గొడవలైతే అవుతాయి అది కంపల్సరీ. కానీ ఈసారి మాత్రం అట్లేం లేదు. మంచిగా హ్యాపీగానే